హైదరాబాద్ లంగర్ హౌస్ దర్గా దగ్గరలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినాయక నిమజ్జనం కారణంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న లంగర్ హౌస్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ వాహనాన్ని వేగంగా వచ్చిన కియా కారు వెనక నుంచి ఢీకొట్టింది. కియా కారులో 2 అబ్బాయిలతో పాటు 3 అమ్మాయిలు ఫుల్గా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కారులో మద్యం సీసాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 20 ఏళ్ల కశ్వి అనే యువతి అక్కడికక్కడే మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో పోలీసుల వాహనంలోని 3 పోలీసులకు స్వల్ప గాయాలు అయ్యాయి. కారు పోలీసుల వాహనాన్ని ఢీకొట్టడంతో పోలీసుల వాహనం ముందున్న కోళ్ల బండిని ఢీకొట్టింది. దీంతో 3 వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రమాదానికి కారణం అతివేగం, మద్యం సేవించడమేనని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై లంగర్ హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.